ముందు భాగంలో విశ్వామిత్రుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నువ్వు రాజర్షివయ్యావని ఆశీర్వదించాడు. తనను స్వశరీరంతో సహా స్వర్గానికి పంపమని త్రిశంకు మహారాజు తన పురోహితుడైన వశిష్ఠుణ్ణి కోరగా దానికి ఆయన నిరాకరించాడు. ఇక వశిష్ఠుని పుత్రులైతే ఏకంగా ఆయనను శపించారు. కాని త్రిశంకుని కోరికను తాను నెరవేరుస్తానని విశ్వామిత్రుడు అతడికి మాట ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం లోకంలోని అనేక మంది ఋత్విక్కులను, ఋషులను, బ్రాహ్మణులను పిలిపించి వారితో, ఓ మహామునులారా, ఇక్ష్వాకు వంశరాజు పరమ ధార్మికుడు అయిన త్రిశంకు మహారాజు తనను స్వశరీరంతో సహా స్వర్గానికి పంపమని, దానికోసం ఒక యజ్ఞం చెయ్యమని నా సహాయం కోరి నా వద్దకు వచ్చారు. నేను దానికి సమ్మతించాను. కాబట్టి ఆయన కోరిక నెరవేర్చడం కోసం ఒక యజ్ఞం చేస్తున్నాను. దానికి మీ సహాయం కావాలి. మీరందరూ నాతో ఉండి ఈ యజ్ఞం జరిపించండి అని అన్నాడు. అది విన్న ఆ మునులందరూ తమలో తాము, ఈ విశ్వామిత్రుడు మహాకోపిష్టి, మన కళ్ల ముందే వశిష్ఠ కుమారులను దారుణంగా శపించాడు. ఈయన మాట వినకపోతే మనల్ని కూడా అలాగే శపించగలడు. కాబట్టి తను చెప్పినట్టు చెయ్యడమే మన ప్రస్తుత కర్తవ్యం అని అనుకుని విశ్వామిత్రునితో, ఓ విశ్వామిత్ర మహర్షి, మీరు చెప్పినట్లే మేము మీకు సహాయపడతాము. యజ్ఞం ప్రారంభించండి అని అన్నారు. అది విని విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా యజ్ఞం మొదలుపెట్టాడు. ఆ యజ్ఞానికి విశ్వామిత్రుడు యాజకుడిగా ఉండగా ఋత్విక్కులు వేదమంత్రాలు చదువుతూ వేదోక్తంగా యజ్ఞం చేస్తున్నారు. ఇంతలో యజ్ఞంలో దేవతలను ఆహ్వానించే సమయం వచ్చింది. దేవతలకు వారి వారి యజ్ఞ భాగములను సమర్పించడానికి విశ్వామిత్రుడు మంత్రపూరితంగా వారిని ఆహ్వానించాడు. కాని ఆ హవిర్భాగములను స్వీకరించడానికి దేవతలెవరూ ముందుకు రాలేదు. దాంతో విశ్వామిత్రుడు కోపించి తాను కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడి పక్కనే ఉన్న త్రిశంకునితో, త్రిశంకు మహారాజా, యజ్ఞ భాగములను స్వీకరించడానికి దేవతలెవరూ ముందుకు రావడం లేదు. అయినా మీరు దిగులు చెందకండి. నా తపశ్శక్తి ఎంతటిదో చూద్దురుగాని ఇప్పటి వరకు ఎవ్వరూ స్వశరీరంతో వెళ్లలేని స్వర్గానికి నేను మిమ్మల్ని పంపిస్తాను. అందుకోసం నా తపశ్శక్తిలో కొంత ఫలాన్ని దారబోస్తాను. ఇక వెళ్ళండి మీరు స్వర్గానికి అని పలికి కనులు మూసుకొని మనసులో కొన్ని మంత్రాలను జపించాడు విశ్వామిత్రుడు. అంతే, త్రిశంకుని శరీరం మెల్లగా గాలిలోకి లేచింది. అలా లేచి ఆకాశ మార్గం గుండా స్వర్గానికి వెళ్లసాగాడు. అయితే మానవ శరీరంతో స్వర్గానికి వస్తున్న త్రిశంకుని చూసి దేవతలు ఆ విషయాన్ని దేవేంద్రుడికి చెప్పారు. వెంటనే దేవేంద్రుడు ఆగు అంటూ అతడిని గాలిలోనే ఆపి, ఓరి త్రిశంకు, స్వశరీరంతో స్వర్గంలో అడుగు పెట్టలేరని నీకు తెలియదా? అందులోనూ నువ్వు ఋషి శాపం తగిలిన వాడివి. కాబట్టి నీకు స్వర్గలోక ప్రవేశం లేదు. ఎలా వచ్చావో అలాగే తలకిందులుగా భూమి మీద పడు అని అన్నాడు. ఇంద్రుడు ఆ మాట పలకడంతోనే త్రిశంకు వేగంగా గాలిలో నుంచి తలకిందులుగా భూమిపై పడసాగాడు. దాంతో అతడు భయపడి పెద్దగా కేకలు పెడుతూ, విశ్వామిత్ర మహర్షి, నేను కింద పడిపోతున్నాను, నన్ను కాపాడండి, కాపాడండి అంటూ గట్టిగా కేకలు పెట్టాడు. ఆ కేకలు విన్న విశ్వామిత్రుడు, ఆగు త్రిశంకు, అక్కడే ఉండు అని పెద్దగా అరిచాడు. దాంతో త్రిశంకుడు అలా తలకిందులుగా ఆకాశం మధ్యలో ఉండిపోయాడు. అంతటా విశ్వామిత్రుడు ఒక అపర బ్రహ్మగా మారిపోయి అక్కడే ఆకాశంలో దక్షిణ దిక్కుగా ఒక నక్షత్ర మండలాన్ని, దానితో పాటుగా ఒక సప్తఋషి మండలాన్ని సృష్టించి, ఓ దేవేంద్ర, చూడు, నేను మరొక స్వర్గాన్ని, మరొక ఇంద్రుణ్ణి సృష్టిస్తున్నాను. అది సాధ్యం కాకపోతే నిన్ను, నీ దేవేంద్ర లోకాన్ని నాశనం చేస్తాను అని అన్నాడు అమితమైన ఆగ్రహంతో. ఆ మాటలు విని విశ్వామిత్రుని ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు గడగడలాడిపోయారు. వెంటనే దేవతలు, రాక్షసులు, సప్త ఋషులు, గంధర్వులు అక్కడకు పరుగు పరుగున వచ్చి, ఓ విశ్వామిత్ర మహర్షి, మీకు తెలియనిది ఏముంది? ఇతడు మానవుడు, పైగా శాపగ్రస్తుడు. అటువంటి వాడు స్వశరీరంతో స్వర్గలోకానికి రావడానికి అర్హుడు కాదు కదా అని అన్నారు. దేవతల మాటలు విన్న విశ్వామిత్రుడు శాంతించాడు. వారితో, మీరు చెప్పింది నిజమే, కాని ఇతనికి స్వశరీరంతో సహా స్వర్గానికి పంపుతానని మాట ఇచ్చాను. ఇప్పుడు అలా చెయ్యకపోతే నేను మాట తప్పిన వాడినవుతాను. దాంతో నాకు అసత్య దోషం చుట్టుకుంటుంది. కాబట్టి నేను సృష్టించిన ఈ నక్షత్ర మండలం ఇలాగే శాశ్వతంగా అంతరిక్షంలో ఉండేటట్టు అనుమతినివ్వండి. ఆ నక్షత్ర మండలంలోనే ఈ త్రిశంకు నివసిస్తాడు అని అన్నాడు. దానికి దేవతలు అంగీకరించారు. విశ్వామిత్ర, మీరు చెప్పినట్లే జరుగుతుంది. కాని మీరు సృష్టించిన ఈ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి బయట ప్రకాశిస్తూ ఉంటుంది.
త్రిశంకు కూడా అందులోనే ఉంటాడు. ఆ నక్షత్ర మండలంలోని నక్షత్రాలు త్రిశంకు చుట్టూ తిరుగుతూ అతడిని సేవిస్తూ ఉంటాయి అని అన్నారు. దానికి విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు చేసిన యజ్ఞం పూర్తయింది. యజ్ఞానికి వచ్చిన ఋత్విక్కులు, ఋషులు, బ్రాహ్మణులు అందరూ తిరిగి తమ తమ స్థానాలకు క్షేమంగా వెళ్లిపోయారు. అయితే ఆ తరువాత విశ్వామిత్రుడు ఇలా అనుకున్నాడు, ఇంతకాలం నేను దక్షిణ దిక్కున తపస్సు చేశాను, కాని ఇక్కడ అన్ని విఘ్నాలే ఎదురవుతున్నాయి. కాబట్టి ఈ చోటును వదిలి నేను పడమర దిక్కుకు వెళ్లి అక్కడ ఉన్న పుష్కర క్షేత్రంలో తపస్సు చేస్తాను అని అనుకుని పశ్చిమ దిక్కుగా వెళ్లి పుష్కర క్షేత్రానికి చేరుకున్నాడు విశ్వామిత్రుడు. అది ఒక పవిత్రమైన వనం. ఆ వనంలో విశ్వామిత్రుడు కేవలం ఫలాలను ఆహారంగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చెయ్యసాగాడు. ఇది ఇలా ఉంటే మరొక పక్క అదే కాలంలో అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అతడొక యాగం చేస్తున్నాడు. కాని ఆ యాగం జరగడం ఇష్టం లేని ఇంద్రుడు ఆ యాగ పశువును దొంగిలించి తీసుకుపోయాడు. అయితే ఉన్నట్టుండి హఠాత్తుగా యాగ పశువు మాయమవడం చూసిన పురోహితుడు ఆ రాజుతో, ఓ రాజా, యజ్ఞ పశువును ఎవరో తీసుకొనిపోయారు. మీరు చేసిన ఏదో అధర్మ కార్యం వల్లనే ఇలా జరిగింది. దీనికి ఒక్కటే ప్రాయశ్చిత్తం. కుదిరితే పోయిన పశువుని తీసుకురండి, లేకపోతే దానికి బదులుగా ఒక మనిషిని తీసుకురండి. అప్పుడే యజ్ఞం పూర్తవుతుంది అని అన్నాడు. అది విన్న అంబరీషుడు మాయమైన యజ్ఞ పశువు కోసం ఎంతగానో గాలించాడు. కాని ఎక్కడా అతడికి దాని జాడ కనబడలేదు. దాంతో వేరే దారి లేక ఇక తన యజ్ఞంలో బలివ్వడానికి ఒక మనిషి కోసం వెతకడం మొదలుపెట్టాడు. అలా ఎన్నో నగరాలు, ప్రాంతాలు, ఊర్లు తిరిగాడు. కనిపించిన వారందరినీ మీకు వేలకొలిది ఆవులను, కోరిన సంపదలను ఇస్తాను, దానికి బదులుగా నాకు ఒక్క మనిషిని ఇవ్వండి అని అడిగాడు. కాని ఎవ్వరూ దానికి ఒప్పుకోలేదు. అలా తిరుగుతూ తిరుగుతూ భృగతుంగ పర్వతం మీద ఆశ్రమం నిర్మించుకొని భార్య పుత్రులతో కలిసి తపస్సు చేస్తూ జీవిస్తున్న రుచీక మహర్షి దగ్గరకు వెళ్లాడు. వెళ్లి ఆయనను కూడా అదే విధంగా కోరాడు. అయితే అంబరీషుని కోరిక విన్న రుచీకుడు అతడితో, మహారాజా, నాకు మీ పరిస్థితి అర్థమయ్యింది. నాకు కూడా మీకు సహాయపడాలనే ఉంది. కాని నాకు నా పెద్ద కొడుకంటే ప్రాణం. తండ్రికి జ్యేష్ఠ సంతానమే కదా అసలైన ఆస్తి. కాబట్టి వాడిని మీకు ఇవ్వలేను అని అన్నాడు. రుచీకుని భార్య ఏమో, నాకు నా చిన్న కొడుకంటే ఇష్టం, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని నేను మీకు ఇవ్వను అని అంది. రుచీకునికి మొత్తం 3 కొడుకులు. అందులో పెద్దవాడినేమో తండ్రి, చిన్నవాడినేమో తల్లి వీడు మాకు కావాలి అన్నారు. ఇక మిగిలింది మధ్యముడైన సునసేపుడు అనేవాడు. తన తల్లిదండ్రుల మాటలు విన్న సునసేపుడు బాధతో ముందుకొచ్చి అంబరీషునితో, రాజా, మా అన్నయ్యని, మా తమ్ముణ్ణి మా తల్లిదండ్రులు మీకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు అంటే దానికి అర్థం నన్ను అమ్మడానికి వారికి ఎటువంటి అభ్యంతరమూ లేదనే కదా. కాబట్టి నేను మీతో వస్తాను, వారికి తగిన మూల్యం ఇచ్చి నన్ను మీతో తీసుకువెళ్ళండి అని అన్నాడు. అది విన్న అంబరీషుడు ఎంతో సంతోషించి రుచీకునికి 1,00,000 గోవులను మూల్యంగా చెల్లించి సునసేపుడిని తన రథం ఎక్కించుకుని యజ్ఞ పశువుగా తీసుకుపోసాగాడు. అలా వెళుతూ వెళుతూ దారి మధ్యలో విశ్రాంతి కోసమని విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న పుష్కర క్షేత్ర ప్రాంతంలో తన రథాన్ని ఆపాడు. అయితే రుచీకుని పుత్రుడైన ఈ సునసేపుడు విశ్వామిత్రునికి మేనల్లుడు అవుతాడు. రథం ఆపి అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సునసేపుడు అక్కడ ఉన్న ఋషులతో తన దురదృష్టం గురించి చెప్పుకొని బాధపడ్డాడు. ఆ బాలుని కష్టం విన్న ఆ ఋషులు జాలిపడి అతడిని విశ్వామిత్రుని దగ్గరకు తీసుకువెళ్లారు. అయితే అక్కడ తన మేనమామ విశ్వామిత్రుణ్ణి చూడగానే సునసేపుని కండ్లలో నీళ్లు తిరిగాయి. వెంటనే పరుగు పరుగున వెళ్లి ఆయనను కౌగలించుకుని ఏడుస్తూ, ఓ మహర్షి, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఇద్దరూ నన్ను వదిలేశారు. నా అనుకున్న వాళ్ళెవరూ నాకు తోడు లేరు. కాబట్టి మీరే నన్ను రక్షించాలి. మీరు అందరినీ రక్షిస్తారని ప్రతీతి. అంబరీషుని కార్యం నెరవేరేటట్టు, అలాగే నేను దీర్ఘకాలం జీవించేటట్టు నన్ను ఆశీర్వదించండి. మీరు నాకు తండ్రి లాంటివారు. కాబట్టి ఒక తండ్రి కొడుకుని కాపాడినట్టు మీరు నన్ను కాపాడండి అని విశ్వామిత్రుని ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తూ అన్నాడు సునసేపుడు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.